మదురై నగరాన్ని పాండ్యన్ అనే రాజు పాలిస్తున్న రోజులవి. అతడు ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపుతూ వచ్చాడు. కారణంగా ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ప్రవక్త ఎంతో ధైర్యంగా ఈ విషయంపై రాజును అడగాలని వెళ్ళాడు. ఆ ప్రవక్త చాలా ధైర్యస్థుడు, సత్యాన్ని సూటిగా మాట్లాడేవాడు. ప్రవక్త రాజు వద్దకొచ్చి, రాజా, నీవు పొలంలో పంట పండిస్తూ వచ్చిన ధాన్యమంతటితో ఒక ఏనుగును పోషిస్తున్నావనుకో, అప్పుడు కనీసం కొన్ని రోజులైనా ధాన్యాన్ని కాపాడగలవు. అలా కాకుండా ఒకేసారి ఏనుగును పొలంలోనికి వదిలితే ఏం జరుగుతుంది? ఏనుగు తన కాళ్లతో మొత్తం ధాన్యాన్ని తొక్కి తినేస్తుంది. వెనకాల ఉండే బలహీన జంతువులకు ఏమీ మిగలదు అన్నాడు. కన్ను మూసి తెరిచే లోపల ఏనుగు పంట అంతటినీ హరించివేయగలదని రాజుతో అన్నాడు. అసలు నీవిదంతా నాకెందుకు చెబుతున్నావు? ఏనుగు ద్వారా నాకేం బోధించాలనుకుంటున్నావు అని రాజు ప్రవక్తను అడిగాడు. రాజా, నీవు పేదల వద్ద కొద్ది కొద్దిగా పన్ను వసూలు చేసినా కోట్ల రూపాయల ఆదాయం నీకొస్తుంది. అలా కాక పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసి ప్రజల శ్రమను, రక్తాన్ని, చెమటను పిండినట్లయితే వారి జీవితాలు ఏనుగు మీద పడినట్లే ఉంటాయి కదా. అప్పుడు వారు మరింతగా శ్రమపడతారు అని, అది రాజుకు కూడా ప్రయోజనం కాదు కదా అన్నాడు. రాజు ప్రవక్త మాటలు అంగీకరించాడు. ఆలోచించడం ప్రారంభించాడు. తర్వాత అవసరానికి మించి ప్రజలపై పన్నులు వేయలేదు. ప్రజలు కూడా ఎంతో సంతోషించారు. స్వార్థపరులు, అన్యాయస్తులు తమ ఇంటి వారిపై శ్రమను తీసుకొస్తారు. లంచాన్ని అసహ్యించుకునేవారు మేలు పొందుతారు. మరి మనం కూడా ఏ విషయంలో దురాశపరులమై ఉండక సంతృప్తి కలిగి జీవిద్దామా?